अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము సాంఖ్య దర్శనంలో ప్రథమ అధ్యాయము 124వ సూత్రం వరకు చూశాము. ఈరోజు 125వ సూత్రం చెప్పుకున్నాము. నిన్న చెప్పిన వరకు పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? నేను చెప్పిన పాఠంలో అస్తు ప్రకృత మనుషురామః. నిన్న మనము కార్య వస్తువు యొక్క విశిష్ట స్వరూపం అంటే ఏమిటి, ఆ కార్య వస్తువు ఎలా గుర్తించాలి అనే బిందువులను మనం చూశాము. కార్యవస్తు యొక్క విశిష్ట స్వరూపం అనేది ఎలా ఉంటుంది, వాటిని ఎలా గుర్తించాలి అని చూశాము. దానికి లక్షణాలుగా హేతుమత్, అనిత్యం, సక్రియం, అనేకం, ఆశ్రితం ఇవన్నీ ఉంటేనే దాని లింగం. ఇవన్నీ గుణాలతో ఎక్కడైతే ఉంటుందో దాన్ని లింగంగా పరిగణిస్తాం, అంటే కార్యవస్తువుగా పరిగణిస్తాం. లింగం అంటే కారణం కాదు, లింగం అంటే కార్యవస్తు, కార్య జగత్, కార్య పదార్థం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది హేతుతో యుక్తమై ఉంటుంది. తర్వాత హేతుబద్ధమైన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నాశనం అయిపోతుంది. అందుకే అనిత్యం, నిత్యంగా ఉండదు. ఇంకా సక్రియంగా క్రియాతో యుక్తమై ఉంటుందంట, క్రియాతో యుక్తమై ఉంటుంది. ఇంకా అనేకం, అనేక రూపాలుగా పరివర్తన చెందుతూ ఉంటుంది. ఇంకా కారణం మీద ఆధారపడి ఉంటుంది, అది ఆశ్రయించబడి ఉంటుంది. ఇటువంటి లక్షణాలతో ఉండేది దాని లింగం అని చెప్పు, దాని కార్యవస్తువు అని చెప్పుకుంటామని చెప్పి నిన్న మనం చూసామండి. అస్తు రోజు 125 సూత్రము. ఇక్కడ ఏం చెప్పారంటే, నిన్న మనం కార్యవస్తువు యొక్క విశిష్ట స్వరూపం చెప్పుకున్నాం. కారణాన్ని బట్టి కార్యవస్తువు మనం గుర్తించాం. ఇప్పుడు ఆ కార్యవస్తువుని చూసి, ఈ కార్య జగత్తుని చూసి కారణాన్ని ఎలా అనుమానించాలి అనేది ఈ 125 సూత్రం చెప్తుంది. పైన చెప్పుకున్నాము, కారణం చూసి కార్యవస్తు, కార్య జగత్తు ఉంటుందని చూసాం. మూల ప్రకృతిని బట్టి ఈ కార్య జగత్తు ఉందని చెప్పి చూసాం. అదే కారణాన్ని కారణం అనుకో ప్రత్యక్షమైన తర్వాత ఈ కారణం ద్వారా కార్యవస్తు, కార్య జగత్తు ఉత్పన్నమైంది. ఇప్పుడు ఈ కార్య జగత్తుని చూసి, కార్య వస్తువుని చూసి ఈ కారణాన్ని ఎలా అనుమానం చేయాలనేది మనకి ఇక్కడ విధి విధానం ద్వారా ఈ సూత్రం ద్వారా చెప్పుకుంటాము. చూడండి, 125 సూత్రానికి భూమిక. లింగస్య కార్యస్య స్వరూపం ఉక్తం, లింగస్య కార్యస్య
స్వరూపముక్తం అంటే లింగం అంటే పైన చెప్పిన కదా, లింగం యొక్క కార్యస్వరూపం ఏంటి, విశిష్ట స్వరూపం అని చెప్పుకున్నాం. అది లింగస్య కార్యస్య స్వరూపముక్తం, స్వరూపం అని చెప్పుకున్నాం. హేతుమత్త అనిత్యం సక్రియం అనేకం ఆశ్రితం అని చెప్పి. ఇప్పుడు అధునా యస్య కారణస్య కార్యం, అధునా ఇప్పుడు యస్య కారణస్య కార్యం లింగం, తస్మాత్ లింగాత్ కారణం లింగ్యతే, తస్మాత్ లింగాత్ కారణం లింగ్యతే, లింగ్యతే అంటే అనుమీయతే, ఇది ప్రదర్శ్యతే, ఇది ప్రదర్శిస్తున్నామట. అంటే యస్య కారణస్య కారణం లింగం, ఏ కారణానికైతే ఇది కార్యమో, ఇది కార్య వస్తువో, అలాగే ఏ ప్రకృతి మూల ప్రకృతికి ఈ కార్య జగతి బ్రహ్మాండమో దాన్ని లింగం చెప్పినాం. యస్య కారణస్య కార్యం అంటే లింగం, తస్మాత్ లింగాత్ అంటే ఈ కార్య వస్తువు చేత, ఈ కార్య జగత్తు చేత, ఈ బ్రహ్మాండం చేత, తత్ కారణం ఈ కార్య జగత్తుకి కార్య వస్తువుకి మూల కారణం అయితే ఉందో తత్ కారణం లింగ్యతే, తత్ కారణం లింగ్యతే అంటే ఇక్కడ అనుమేతే, ఇక్కడ మటుకు లింగ్యతే అంటే ఇక్కడ అనుమానం, దానికి కారణం ఏంటో మనం లక్షిస్తున్నాము, అనుమానిస్తున్నాము, అనుమానంగా తెలుసుకుంటాము. ఓకేనా? ఈ కార్య జగత్తును చూసి, కార్య వస్తువుని చూసి ఖచ్చితంగా కారణం ఉంటుంది, కుండను చూసి ఖచ్చితంగా దానికి మూల కారణం ప్రకృతి మిట్టి ఉంటుంది, వస్త్రాన్ని చూసి దానికి కారణము తంతువులు ఉంటాయి, అలాగే కార్య జగత్తు బ్రహ్మాండం చూసి ఖచ్చితంగా కారణం ఉంటుందని చెప్పి దాని అనుమానం ద్వారా మనం తెలుసుకుంటాం. అదే ప్రతి చెప్పాము. ముందు కారణాన్ని బట్టి కార్య వస్తువును చూసాము, ఇప్పుడు కార్యాన్ని బట్టి కారణ వస్తువును ఎలాగనేది ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి, అదే విషయం చెప్పాడు. అది ఏ విధంగా ప్రదర్శించాలని చూద్దాం. ఆంజస్య అభేదతో వా గుణ సామాన్యాదేహి తత్ సిద్ధి. ఆంజస్యాత్ అభేదతో గుణ సామాన్యాదేహి తత్ సిద్ధి ప్రధాన వ్యపదేశాద్వా. ఇక్కడ మూడు కారణాలు చూపించాలి. ఒకటి ఆంజస్యాత్ ఒక కారణము, అభేదతో గుణ సామాన్యాదేహి, అభేదతో గుణ సామాన్యాదేహి రెండవ హేతు, ప్రధాన వ్యపదేశాద్వా ఇది మూడవ హేతు. అంటే ఈ మూడు కారణాల చేత మనకు ఈ కారణమే ఉంటుంది, ఈ కార్య జగత్తు నుంచి దీని యొక్క కారణాన్ని మనం అనుమానించవచ్చు. ఈ మూడు కారణముల ద్వారా కారణ వస్తువు ఏంటో మనం గుర్తించవచ్చు. ఈ కార్య వస్తువు, బ్రహ్మాండం గమించే వస్తువులు, పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులను బట్టి కారణమే ఉంటుంది. అలాగే స్థూల భూతమైనటువంటి కార్య బ్రహ్మాండ జగత్తు ఏదైతే ఉందో దాన్ని బట్టి కారణం ఉంటుందని చెప్పి మనము ఈ మూడు ప్రమాణాల ద్వారా, మూడు హేతువుల ద్వారా మనం గుర్తించవచ్చు అని చెప్పి ఇక్కడ మూడు హేతువులు చెప్పాడు. ఒకటి ఆంజస్యాత్ అభేదతో వా గుణ సామాన్యాదేహి తత్ సిద్ధి, ఇంకా అథవా ప్రధాన వ్యపదేశాద్వా, లేదంటే ప్రధాన వ్యపదేశం చేత ఈ మూల ప్రకృతి యొక్క సిద్ధి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పారు. అదేంటో ఒక్కటి చూద్దాం. ముందుగా ఆంజస్యాత్ తత్ సిద్ధి, ఆంజస్యాత్ తత్ సిద్ధి అంటే ఈ ప్రకృతి యొక్క సిద్ధి, ఈ స్థూల జగత్తు చూసి మూల ప్రకృతి యొక్క సిద్ధినే కలుగుతున్నమాట. అందుకే ఆంజస్యాత్ మొట్టమొదటి హేతు చెప్పారు, ఆంజస్యాత్ తత్ సిద్ధి. ఆంజస్యాత్ అంటే ఏమిటి? అనాయాసేన వ్యక్తత్వాత్, అనాయాసేన వ్యక్తత్వాత్ అంటే దాన్ని ఇంకా ఓపెన్ చేసి చెప్పాడు స్పష్టత్వాత్, స్పష్టంగా కనిపించడం వల్ల, లేదా ప్రకటత్వాత్ అది మనం ప్రకటన అవుతుంది కాబట్టి, అభివ్యక్తం అవుతుంది కాబట్టి. యత్ ఖలు కార్యవస్తు భవతి, యత్ ఖలు కార్యవస్తు భవతి తత్ స్వతః ఏవ నిజ కారణం ప్రదర్శయతి. యత్ కార్యవస్తు భవతి, ఏదైతే కార్యవస్తువు మనకు కనిపిస్తుందో అది స్థూలమైన వస్తువు కావచ్చు, పదార్థం కావచ్చు, లేదా ఈ స్థూల జగత్తు కావచ్చు, బ్రహ్మాండం కావచ్చు. యత్ ఖలు కార్యవస్తు భవతి, ఏదైతే కార్యవస్తువు ఉందో తత్ స్వతః ఏవ అది స్వాభావికంగానే, తత్ స్వతః ఏవ నిజ కారణం ప్రదర్శయతి. స్థూల వస్తువు ఉందంటే ఖచ్చితంగా దానికి కారణం కూడా ఉంటుంది, స్వతహానే చూపిస్తుంది. దాన్ని చూపించడం కోసం ఏ హేతు ఏ ప్రమాణం అవసరం లేదు. అది ప్రారంభం చెప్పాడు. అనాయాసేన వ్యక్తత్వ, అనాయాసంగా స్వాభావికంగా అది వ్యక్తం అవుతుందన్నమాట. ఒక కార్యవస్తువు చూసామంటే ఇది కారణ రూపంలో ఉంటుంది, అది దీని కారణం కూడా అవశ్యంగా ఉంటుంది. దీన్ని చేసేవాడి కర్త మెటీరియల్ ఖచ్చితంగా ఉంటుంది, చేసేవాడు ఉంటాడు, దాని యొక్క మెటీరియల్ కూడా ఉంటుంది. అంటే దానికి కారణం అవశ్యంగా కనిపిస్తుంది.
ఇక్కడ మనకు అర్థం కాకుండా ఆ ద్రవ్య పదార్థం అభివ్యక్తం కావడానికి, ఉత్పన్నం కావడానికి కారణం అవశ్యంగా ఉంటుంది. అదిలాగా స్వతహానే తెలుస్తుంది, స్వాభావికంగా తెలుస్తుంది, అనాయాసేన. దాని దీంట్లో ఈ వస్తువును చూసి ఖచ్చితంగా ఏదో ఒకటి కారణం ఉంటే చెప్పాల్సిన ఆ కారణం కూడా స్పష్టంగా కనిపిస్తున్నమాట. కుండను చూసి దాన్ని మెట్టి ఏదో కారణం మెట్టి చేసి ఉత్పన్నం అది తెలుస్తుంది. ఈ స్థూల జగత్తు బ్రహ్మాండం చూసి ఈ కారణం ఉంటుంది చెప్పి స్వతహా స్వాభావికంగా తెలుస్తుంది. అందుకే అనాయాసైన వ్యక్తత్వం, అనాయాసపూర్వకంగానే అది వ్యక్తం అవుతుంది, ఏదో స్పష్టమవుతుంది, స్పష్టత్వాద్, ఏదో ప్రకటమవుతుంది, ప్రకటత్వాద్. ఏది కలు కార్యవస్తువు, ఏది కార్యవస్తువు ఉందో తత్ స్వతః నిజ కారణం ప్రదర్శితి. ఆ స్వాభావికంగా నిజ కారణం ఏదైతే ఉందో, దానికి మూల కారణం ఏదైతే ఉందో అది ప్రదర్శిస్తుంది, స్వతహానే కనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. యతః ఎందుకంటే యతః కారణ వస్తునః క్రమ విశేషే సంస్థితి ఏవ కార్యం. కార్యవస్తునః కారణ వస్తునః క్రమ విశేషే సంస్థితి ఏవ కార్యం. కారణ వస్తున ఏదో కారణ వస్తువు మూల కారణం అయితే ఉందో, కారణ వస్తున్న క్రమ విశేషే, ఏదైనా ఒక వస్తువు తయారైందంటే ఖచ్చితంగా ఒక క్రమ విశేషం ఉంటున్నమాట. మనం ముందు చెప్పిన ఉపాదాన నియమాత్ అని చెప్పింది. ఒక దానికి ఒక నియమం ఉంటుంది, ఒక క్రమ విశేషం ఉంటుంది. దీని తర్వాత ఇది ఉత్పన్నం కావాలి, దీని తర్వాత ఉత్పన్నం కావాలి. కుండ ఉంది, ఆ కుండను తయారు చేయడానికి ముందు మట్టి తీసుకుంటాం, మట్టి పోసి ముద్దగా తీసుకొచ్చి ఒక ప్రతిమాదని కుండ రూపంలో కానీ బొమ్మ రూపంలో చేస్తాడు. అటు క్రమ విశేషం ఉందన్నమాట. సన్నివేశ విశేషం కదా, అది మనకు వ్యక్తం అవుతుంది, ఇష్టం అవుతుంది అన్నమాట. అది సాధన వస్తువు క్రమ విశేషం ఉంటుంది. మహోదయ సరిగా వినపడటం లేదు. సరిగా వినిపించట్లేదండి. ఇప్పుడు అస్తు, ఇప్పుడు చూడండి. స్లైడ్ మీద చూసుకోండి, కింద 3వ లైన్ చూసుకోండి. 125 సూత్రానికి యతః ఎందుకంటే అది స్వతహానే ప్రదర్శిస్తుంది అని చెప్పుకున్నాము. ఎందుకు ఎదక ప్రదర్శిస్తుందంటే యతః కారణ వస్తునః క్రమ విశేషే సంస్థితి ఏవ కార్యం. ఏదైనా ఒక కారణ వస్తువు ఉన్నది, దాంట్లో క్రమ విశేషం కదా ఒక వస్తువు తయారవుతుంది, ఒక పదార్థం తయారవుతుంది. ఆ క్రమ విశేషమే అది కార్యవస్తుకి కారణము. ఆ క్రమ విశేషం అయితే కనిపిస్తుందో ఆ క్రమ విశేషమే మనకు దాని యొక్క కారణాన్ని అభివ్యక్తం చేస్తుంది అది చెప్పాడు. కారణ వస్తున క్రమ విశేషే సంస్థితి, ఏదైతే సంస్థా విశేషం కార్య విశేషం అయితే కనిపిస్తుందో సంస్థితి ఏవ కార్యం, అదే కార్యం. ఎలాగా అంటే ఉదాహరణ ఇచ్చా ఇక్కడ, లౌకిక ఉదాహరణ. యథా వస్త్రే తంతవ, వస్త్రం ఉందనుకోండి, ఆ వస్త్రంలో కలిగిన తంతువులే వస్త్రం కార్య వస్తువు, దానికి మూల కారణం ఏంటి? తంతువులు. ఆ తంతువులు కూడా ఆ వస్తువులో కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఆ తంతువుల యొక్క విశేషమైనటువంటి సంస్థితి, ఒక కలయిక సంయోగం ద్వారానే అది వస్తు రూపంలో కనిపిస్తుంది. దారపోగుల యొక్క కలయిక సంస్థాన విశేషం ఏదైతే ఉందో, స్వరూప విశేషం ఏదైతే ఉందో అదే వస్త్రాన్ని మనకు వ్యక్తపరుస్తున్నమాట. అదే చెప్తున్నా ఇక్కడ. వస్త్రే తంతవ, వస్త్రంలో ఆ తంతువులు ఏవైతే ఉన్నాయో అది దాని కారణం అభివ్యక్తపరుస్తున్నమాట. అలాగే వస్త్రే తంతవ కారణ పదార్థ, వస్త్రంలో తంతులు అంటే కారణ పదార్థం అన్నమాట. తాన వితాన క్రమేణ అవస్థితా ఉపలభ్యంతే. తాన వితాన రూపంలో ఒక క్రమ విశేషంలో, గుంటి రూపంలో ఒక క్రమ విశేషంలో నిలువుగా అడ్డంగా ఉండి ఆ వస్త్ర విశేషాన్ని మనకు అభివ్యక్తపరుస్తున్నామట. ఒక క్రమ విశేషం ఉంది కదా, అక్కడ ఉండేటువంటి దారపోగులు ఏవైతే ఉన్నాయో అస్తవ్యస్తంగా ఉండలేవు అనమాట. ఒక వ్యవస్థితంగా సంస్థాన విశేషంగా ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి, క్రమ విశేషంలో ఉన్నాయి.
కాబట్టి ఆ క్రమ విశేషమే మనకు కారణాన్ని అభివ్యక్తపరుస్తుంది. ఇవన్నీ కారణాలు ఒక క్రమ విశేషంలో ఉన్నాయి కాబట్టి ఈ కారణం చేతనే ఈ వస్తువు మనకు కనిపిస్తుంది అని మనకు వ్యక్తం అవుతున్నమాట. అందుకే కారణ పదార్థ ఏవైతే కారణ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అంటే తంతువులు ఏవైతే ఉన్నాయో తాన వితాన క్రమేణ క్రమ విశేషంలో తాన వితాన క్రమేణ అవస్థితాహ ఉపలభ్యతే అవస్థితంగా ఉపలబ్ధం అవుతున్నాయి అంటే వ్యక్తం అవుతున్నాయి, ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడేంటి వస్త్రంలో తంతులు కనిపిస్తుంది, దాదాపు పోగులు క్రమ విశేషం కనిపిస్తున్నాయి. తాన విత అంటే క్రమము నిలువుగా అడ్డంగా నిలువుగా అని చెప్పి క్రమ విశేషం కనిపిస్తున్నాయి. అలాగే ఆ తంతులకు కారణం ఏంటి? వస్త్రానికి కారణం తంతువులు దాదాపు పోగులు. ఆ దాదాపు పోగులు కారణం ఏంటి అది చెప్తున్నాడు. తంతు సూచ కార్పాసం తంతు సూచ ఒక్క నిమిషం అండి. తంతుసూచ కార్పాసాం శ్వః సంగ్రథిత ఉపలభ్యంతే. శవ అంటే ఇక్కడ ఆ తంతులు దారపోగులు ఏవైతే ఉన్నాయో ఆ దారపోగులు అంటే కార్పాసం అంటే కాటన్ పత్తి, ఆ పత్తి నుంచి కదా మనకు దారపోగులు తయారయ్యాయి అది చెప్పినాడు. తంతుసూచ కార్పాసాం శవ సంగ్రథిత ఉపలభ్యంతే. సంగ్రథిత ఉపలభ్యంతే అంటే ఆ కార్పాస పత్తి ఏదైతే ఉందో చూడు, పత్తి చేత చిన్న చిన్న దారపోగులు గుంతనం చేసి దాన్ని బాగా మలిచి దాన్ని ఒక క్రమ విశేషం ద్వారా మనం దారాన్ని తయారు చేసాం. ఆ దారాలన్నింటినీ ఒక క్రమ విశేషం బట్టి మనం వస్త్రం తయారు చేసాం. అట్లా వస్త్రానికి తంతులకు దారం కారణం అన్నమాట. అలాగా ఇక్కడ తంతుసూచ కార్పాసం శవ సంగ్రథిత ఉపలభ్యంతే. స్వహ ఇక్కడ శవ ఆ శబ్దం ఏంటో ఇది కొంచెం విచారణీయ విషయం అండి, అది చూద్దాము. తంతుసూచ కార్పాసం సంగ్రథిత ఉపలభ్యంతే. సంగ్రథిత ఉపలభ్యంతే అంటే సంగ్రహ రూపంలో దాంట్లో గుంతన చేయబడి ఆ దారం తయారైందండి ఆ పత్తి ద్వారా ఉపలభ్యంతే. అలాగే పటే మృదంశాంశ్చ స్పష్టాః సంతి. ఈ పటే అంటే వస్త్రంలో కూడా ఘటంలో కూడా మృదంశాంశ్చ స్పష్టాః భవంతి. ఘటం అంటే కుండలో కూడా ఆంశిక అంటే కణాల రూపంలో మిట్టి కణాల రూపంలో కూడా ఆంశిక రూపంలో మనకు ఒక సంస్థాన గ్రంథిత రూపంలో వ్యవస్థితంగా అక్కడ అన్ని ఒక చోట కలయిక రూపంలో సమూహంలో వ్యవస్థితంగా ఉన్నాయి. అది ఘటే మృదంశాంశ్చ స్పష్టాః భవంతి. కుండలో కూడా మనకు స్పష్టంగా అవి అభివ్యక్తమవుతున్నాయి స్పష్టాః భవంతి. అలాగే ఏ విధంగా అయితే వస్త్రంలో తంతువుల్లో ఆ పత్తి కాటన్ ఏదైతే మనకు ఒక గ్రంథన విశేషంలో సమూహ రూపంలో కలయిక రూపంలో ఏ విధంగా ప్రత్యక్షంగా కారణం కనిపిస్తుందో ఆ కారణం ద్వారా స్పష్టమవుతుంది మనకు. అలాగే తథైవ కార్యరూపా జగతో అపి ఆంజస్యాత్ కారణభూతాయా ప్రకృతే సిద్ధి భవతి. అంటే ఈ లౌకిక ఉదాహరణ చెప్పి మనకు ఈ కార్య జగత్తుని చూసి కూడా కారణ వస్తు ప్రకృతి కూడా మనకు సిద్ధిస్తుంది. ఆంజస్య అంటే ఈ కారణం ద్వారానే అనాయాసంగానే మనకు స్పష్టమవుతుంది. అనాయాసంగానే ఈ కార్య జగత్తుని చూసి దానికి కారణం కూడా ఉంటుంది. ఏ విధంగా అయితే వస్తువులు తంతువులు దానికి కూడా కారణము పత్తి ఏదైతే ఉందో, అలాగే కుండలో మిట్టి యొక్క ఆంశిక కణాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా కనిపిస్తున్నాయో అలాగే ఈ స్థూల కార్య జగత్తును బ్రహ్మాండాన్ని చూసి కూడా మనకు కూడా మూల ప్రకృతి అనేది సిద్ధిస్తుంది అది చెప్తా. తథైవ కార్యరూప జగతో కార్యరూపమైన జగత్ ఏదైతే ఉందో కార్యరూప జగతో అపి ఆంజస్యాత్ అంటే ఆంజస్య కారణభూతాయ ప్రకృతి కారణభూతమైన ప్రకృతి సిద్ధి భవతి. ప్రకృతి యొక్క సిద్ధి మనకు కలుగుతుంది అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఆంజస్యాత్ ఒక హేతు ద్వారా కారణం ద్వారా ప్రకృతి సిద్ధి కలుగుతుంది, స్వాభావికంగా కలుగుతుంది. ఎందుకంటే ఈ కార్య వస్తువు ఉన్నది ఖచ్చితంగా కారణం ఉంటుంది, దానికి మనం అవ్యాభావ సంబంధాన్ని వేరు చేయలేం అనమాట. కాబట్టి ఆ రకంగా ప్రకృతి యొక్క సిద్ధి కలుగుతుంది అని చెప్పి ఇది ఒక హేతు ఇక్కడ ప్రస్తావించాడు. నెక్స్ట్ రెండవ హేతు అభేదతో గుణ సామాన్యాదేహి. గుణ సామాన్యం చేత కూడా మనకు ఈ ప్రకృతి యొక్క సిద్ధి ఏ విధంగా కలుగుతుంది, కారణం రూపమైనటువంటి ప్రకృతికి ఏ విధంగా సిద్ధి కలుగుతుంది రెండో హేతు చూపిస్తున్నాయి ఇక్కడ. వా అంటే లేదా రెండవ హేతు గుణ సామాన్యాదేహి అభేదత. గుణ సామాన్యాదేహే అభేద ఈ రెండో హేతు చూపిస్తున్నాడు. ఏ రకంగా యద్వా అంటే
అంటే పైన చెప్పిన హేతు కాకుండా ఈ రకం కూడా మనకు సిద్ధిస్తుంది. యద్వా గుణ సామాన్యాదేహి అభేదత అంటే కార్యకారణ సిద్ధిని భవతి. అభేద ఎందుకు గుణము గుణ సామాన్యాదేహి గుణ సామాన్యం చేతనే అభేదపూర్వక వేరు చేయడం భేదించడం అంట. కానీ అభేదత అంటే వేరు చేయకుండా అవినాభావ సంబంధతుడి కార్యకారణ సిద్ధిని భవతి. కార్యము ప్లస్ కారణం అంటే కార్య జగత్తు ప్లస్ మూల ప్రకృతి, అలాగే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి కార్య పదార్థము లేదా కారణ వస్తువు ఏదైతే ఉన్నాయో అవన్నీ మనకు కార్యకారణ సిద్ధిని భవతి అని చెప్పి రెండో హేతు చెప్పారు ఇక్కడ. ఎందుకు గుణ సామాన్య అదే గుణ సామాన్యం చేత కూడా మనకు ఆ కార్య గుణ సామాన్యం ఏదైతే ఉందో మనకు వ్యక్తం కనిపించే పదార్థాలు ఏవైతే దాన్ని బట్టి దాని గుణం కూడా దాని మూల కారణం కూడా ఉంటుందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుందన్నమాట. గుణ సామాన్యాదే అభేదత కార్యకారణ సిద్ధిని భవతి. కార్యకారణ సిద్ధి కలుగుతుంది. యత ఏ రకంగా అంటే మనకు కొన్ని ప్రామాణికంగా రెండు సూత్రాలు చూపించారు. యత ఎందుకంటే కారణ గుణపూర్వక కార్యగుణ దృష్ట, ఇది వైశేషిక సూత్రానికి బడా సిద్ధాంతం అనమాట. వైశేషిక దర్శనంలో ఏదైనా ఒక కార్య వస్తువు ప్రపంచంలో ఈ ప్రపంచంలో తయారు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ లోకంలో కనిపించే పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఈ బ్రహ్మాండం కావాలి ఏదైనా కానీ ఏ వస్తువుని తీసుకున్నో కారణ గుణపూర్వక కార్యగుణో దృష్ట. వైశేషిక దర్శనంలో 2వ అధ్యాయము 1వ పాదంలో 14 సూత్రం అన్నమాట. ఓకేనా, 2:1-14. తో ఇక్కడ కారణ గుణపూర్వక కార్యగుణో దృష్ట, కార్యగుణో దృష్ట, కారణపూర్వకంగానే కార్యగుణం తీసుకుంటామట. అంటే కారణం ఉంటేనే కార్య వస్తువు తయారవుతుంది. ఇది మూల సిద్ధాంతం అనమాట. ఏదైనా ఒక వస్తువు తయారైందంటే ఖచ్చితంగా కారణం ఉండాలి. కారణం లేకుండా కార్య వస్తువు తయారు కాదు. ఎందుకు అలాగే మన దృష్టి అదే కనిపిస్తుందన్నమాట. ఏ వస్తువుని తీసుకోండి, అందుకే ఇక మూల ప్రమాణంగా ఇది కారణపూర్వకంగానే ఇప్పుడు వస్తువులో మిట్టి కణాల పూర్వకంగానే ఈ కుండగా కనిపిస్తుంది. వస్తువులో దాదాపోగుల కణాల కారణంగానే మనకు ఈ వస్త్రం కనిపిస్తున్నమాట. అలాగా కారణ గుణపూర్వకంగానే కార్య వస్తువు మనకు కనిపిస్తుంది, దృష్ట అది చూడబడుతుంది. కాబట్టి అదే ఇక్కడ ప్రమాణం చూపించండి. కారణ గుణపూర్వక కార్యగుణ దృష్ట ఇది ఈ న్యాయం చేత. ఎందుకని అటల్ సిద్ధాంతం ఋషి యొక్క సూత్రం అన్నమాట. మహర్షి కణాది యొక్క సూత్రం అనమాట. ఈ న్యాయం చేత మనకు ఖచ్చితంగా కార్య వస్తువు ఉందంటే ఖచ్చితంగా కారణం కూడా ఉంటుంది. అది సిద్ధాంతం లేకుండా ఉండదు. కారణం లేకుండా కార్యం ఉండదు అని ఈ న్యాయం చేత మనకు స్పష్టంగా మూల ప్రకృతి కూడా ఈ కార్య జగత్తును చూసి దానికి కారణభూతమైన ప్రకృతి కూడా సిద్ధిస్తుందని చెప్పి 2వ హేతు ప్రదర్శించాడు. దాన్ని ఇంకా ఓపెన్ చేసి చెప్తున్నాడు. కార్యస్య విశిష్టా అపి గుణాః భవంతి. కార్యశ్చ విశిష్టా అపి గుణాః భవంతి. కార్యవస్తువు విశిష్ట గుణాలు ఉంటాయంట. కార్యస్య విశిష్టా అపి గుణాః భవంతి. విశిష్ట గుణాలు కూడా ఉంటాయి. ఏంటవి? తేతు పూర్వసూత్రే ప్రదర్శితాః కార్యస్వరూప ప్రసంగే కార్యస్య విశిష్టా అపి గుణాః భవంతి. ఇప్పుడు కార్యవస్తువుకు విశిష్ట గుణాలు ఉంటాయని పైన చెప్పుకున్నామండి. ఏంటి చెప్పినాము? హేతుమత్, అనిత్యం, సక్రియం, అనేకం, ఆశ్రితం. ఇవి లింగం అంటే కార్యవస్తువుకి లక్షణాలు, విశిష్ట లక్షణాలు అనమాట, విశిష్ట గుణాలు అనమాట. అది చెప్తున్నా ఇక్కడ. కార్యస్య విశిష్టా అపి గుణాః భవంతి. విశిష్ట గుణాలు ఉంటాయి. తేతు అవి పూర్వసూత్రే ప్రదర్శితా. అవి పూర్వ అని చెప్పు హేతుమత్, అనిత్యం, సక్రియం చెప్పుకున్నామంట. ప్రదర్శితా మహోదయ సరిగ్గా వినపడలేదు. సరిగా వినపడలేదు. సరిగ్గా వినిపించలేదండి. ఇంకా క్లియర్ గా లేదు మహోదయ. వినిపించట్లేదండి.
ఇప్పుడు వినిపిస్తుంది చూడండి. మహోదయ. వినిపిస్తుందండి. ఓకే అండి. సో వైశేష దర్శనం యొక్క మహర్షి కనాద యొక్క సూత్రం చెప్పుకున్నాం కదా. యత కారణ గుణపూర్వకో కార్యగుణ దృష్ట. కారణ గుణపూర్వకంగానే కార్య వస్తువు మనకు కనిపిస్తుంది. ఇది న్యాయం చేత. దీన్ని ఇంకో రకం చెప్తున్నాడు. ఎందుకంటే కార్యస్య విశిష్ట అపి గుణాహ భవంతి. కార్య వస్తువు కూడా విశిష్ట గుణాలు ఉంటాయని చెప్పి తేతు పూర్వ సూత్రే ప్రదర్శిత. మనం పైన చెప్పుకున్నాం కార్య వస్తువు కూడా విశిష్ట గుణాలు ఉంటాయి. ఏంటవి? హేతుమత్, అనిత్యం, సక్రియం, అనేకం, ఆశ్రితం అని చెప్పి ఈ 5 లక్షణాలు చెప్పుకున్నాం. సో కార్యవస్తు యొక్క లక్షణాలు, విశిష్ట లక్షణాలు ఈ విధంగా ఉంటాయని చెప్పి మనం చూసాం. ఇప్పుడు ఇవి కార్యస్వరూప ప్రసంగంలో కార్యం యొక్క స్వరూపం ఏంటి అని చెప్పి ఈ లక్షణాలు చెప్పుకున్నామట. పరంతు కేచన గుణాహ కార్యే కారణేన సమానాహ భవంతి. కానీ కొన్ని గుణాలు మాత్రం కార్యవస్తులో కారణేన సమానా భవంతి. కొన్ని కార్యవస్తువులు కారణం కూడా సమానంగా కనిపిస్తాయి. కార్యవస్తువుకు సమానంగానే ఆ కారణం కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట, సమానంగా ఉంటాయి. కేచిన గుణాహ కార్యవస్తువులు కారణేన సమానాహ భవంతి. కారణంతో సమానంగా ఉంటాయి. అది కారణమా కార్యం కూడా మనకు అర్థం కాదు, ఆ రకంగా సమానంగా ఉంటాయన్నమాట. సమానాహ భవంతి. తథా భూతేభ్య సమాన గుణేభ్యో అపి కారణం అనుమేతే. అలాంటి సమాన గుణాలతో యుక్తమైనటువంటి కార్యవస్తువులు కారణాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా సమాన గుణేభ్యో అపి సమానంగా ఉన్నప్పుడు గుణాలు కారణం అనుమేతే. దాని యొక్క కారణం ఏంటో మనం అనుమానించవచ్చు. ఏ రకంగా అంటే కార్యకారణయో తేషాం సమానా స్థితి. కార్యకారణయో తేషాం సమానా స్థితి. ఆ కార్యవస్తువు ఆ కారణ వస్తువు కుండలో ఉంది మిట్టి అని మనకు మిట్టి రూపంలో వేరే కనిపించలేదు. అది కారణం కూడా ప్లస్ ఆ మిట్టి యొక్క సంయుక్తం కలయిక మొత్తం కలిసి మనకు కుండ రూపంలో కనిపిస్తుంది. అవి యొక్క సంయోగం ఒక కనకన రూపంలో ఉన్నాయి కాబట్టి కారణం కూడా ఉంది. అవి సమానంగా ఉంటాయి. అంటే కార్యవస్తువులో కారణం కూడా సమానంగా అనిపిస్తుంది అన్నమాట. అందుకే కార్యకారణయో తేషాం సమానా స్థితి, సమానంగా ఉండటం వలన తథా గుణభూతానాం తథా భూత గుణ సామాన్య, ఇలాంటి గుణ సామాన్యం చేత కూడా కారణం అనుమీయతే, కారణం అనుమానం భవతి. రెండో హేతు ఏం చెప్పాను? గుణ సామాన్యాదే అభేదత తత్ సిద్ధి. ప్రకృతి యొక్క సిద్ధి కలుగుతుంది. గుణ సామాన్యం ఏంటి? ఇక్కడ కార్యంలో కారణ గుణాలు, కారణంలో కార్యగుణాలు సమానంగా కనిపిస్తున్నాడు. ఈ సామాన్య గుణం చేత కూడా మనము ఈ ప్రకృతి యొక్క మూల ప్రకృతి యొక్క గుణాన్ని మనం అనుమానించవచ్చు. దాని ప్రకృతి యొక్క సిద్ధిని మనకు కలుగుతుంది. మళ్ళీ చూడండి, కార్యకారణయో తేషాం సమానా స్థితి, సమాన స్థితి ఉందంట. కాబట్టి తథాభూత గుణ సామాన్య, అలాంటి గుణభూత సామాన్య గుణం చేత కారణం అనుమానం అవుతుంది. కారణం అనేది అనుమానించవచ్చు. అంటే అలాగే స్థూల జగత్తును చూసి మనకు దీని మూలభూతమైన కారణం కూడా మనం అనుమానించవచ్చు అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ నెక్స్ట్ చూడండి, దాని కంటిన్యూషన్. కారణం అనుమానం భవతి. యథా, ఏ విధంగా అనుమానం అవుతుంది? ఉదాహరణ చూపిస్తున్నాడు. యథా రక్త తంతునాం వస్త్రం రక్తం జాయతే. ఇప్పుడు రక్త తంతువులతో యుక్తమైనటువంటి, అంటే రక్త తంతు అంటే రక్తపు దారపోగులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆ దారపోగులు మనం రంగులో వేసే రక్త వర్ణంలో రంజింపజేసినప్పుడు అవి మొత్తం దారపోగులన్నీ తంతులని రక్తవర్ణంలో ఉంటాయన్నమాట. కాబట్టి రక్త తంతునాం వస్త్రం రక్తం జాయతే. రక్త తంతులతో యుక్తమైనటువంటి వస్త్రం అయితే ఉందో అది రక్తం జాయతే. రక్త తంతునాం వస్త్రం రక్తం జాయతే, రక్త రూపంలో వస్తుందన్నమాట. అలాగే మిష్టస్య రసస్యాపి పాకో మిష్టోభవతి. మిష్ట రసంతో అంటే మధుర రసంతో యుక్తమైన పాకం కూడా మిష్టోభవతి, అది కూడా మధురంగానే ఉంటుంది. అంటే ఏ పాకంలో అయితే మిష్టాది పదార్థం పంచదార ఏదైనా మనం మధుర కలిపి ఆ రసంతో అది మిష్టంతో యుక్తమై ఉంటుంది. మిష్టంతో యుక్తమై ఉంటుందంట. తీపియుక్త రసంతో ఉత్పన్న పదార్థం కూడా తీపిగానే ఉంటుంది. అలాగే మిష్ట రసాన్ని కూడా ఏదైతే పాకం చేసామో మిష్టోభవతి కూడా తీయగానే ఉంటుంది, మధురంగానే ఉంటుంది. ఏపి విజయం ఇక్కడ కూడా ఈ రకంగా అర్థం చేసుకోవచ్చు. ఏది అవుతుందో అదే ఆ కారణం చదువుతుంది.
ఏ కాంతి వస్తువు ఉత్పన్నమైందో ఆ కాంతిలో అన్వితంగా ఉంటుంది. కాబట్టి ఈ అనుమానం ద్వారా కూడా మనము ఇప్పుడు రక్తం వస్తు రక్త వస్తువు బ్రేక్ అవుతుంది సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సరిగ్గా వినిపించలేదండి. కాబట్టి ఏ వర్ణంతో యుక్తమైనటువంటి కాలం ఉందో ఆ వర్ణంతో యుక్తమైన వస్తువు తయారవుతుంది. ఏ రసంతో యుక్తమైన పదార్థం ఉందో అదే రసంతో యుక్తమైనటువంటి మనకు పదార్థం మిష్టాన్న పదార్థం తయారవుతుంది. ఈ రకమైన మూల ప్రకృతి కూడా మనం అర్థం చేసుకోవాలి, మూల ప్రకృతి కూడా సిద్ధిస్తుంది అని మనకు దీని ద్వారా తెలుస్తుంది. చూడండి, కంటిన్యూగా చూడండి. స్లైడ్ కనిపిస్తుందండి, చూడండి. ఏవం అపి విజ్ఞేయం, ఏవం అత్రాపి విజ్ఞేయం. ఆ ప్రతిసిద్ధి అనేది ఇక్కడ సిద్ధిస్తుంది చెప్పి అత్రాపి విజ్ఞేయం ఏ రకంగా అర్థం చేసుకోవాలి. సామాన్య గుణాలు మహాతత్వాది కార్యభూతే జగతి ప్రకృతౌ చ అతో అగ్రే ప్రతిపాద్యంతే ప్రతిపాద్యంతే. ఏంటది? త్రిగుణ అచేతనత్వాది ద్వయోః. త్రిగుణ అచేతనత్వయో అని అద్భుతం చెప్పుకుంటాం. ఈ రకంగా ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి. ఏ రకంగా అంటే దేశ సామాన్య గుణాలు ఏవైతే ఉన్నాయో సామాన్య గుణాలు ఏంటి? మహత్వాది మహతత్వాది అహంకారం పంచభూతాలు ఈ విధంగా ఏంటి ఉండాలి. సమాన గుణాదయ సమాన గుణాదయ పంచభూత ఉత్పన్నమైనటువంటి సిద్ధిలో ప్రకృతి వచ్చే అతో అగ్రిమ సూత్ర, ఈ అగ్రిమ పక్క సూత్ర మహోదయ సరిగా రావట్లేదు. సరిగా రావట్లేదండి. త్రిగుణ అచేతనత్వాది ద్వయోః అని చెప్పి మనకు ఇక్కడ ఈ సూత్రంగా చూపించదన్నమాట. ఇప్పుడు చూడండి, అదేంటో త్రిగుణ అచేతనత్వాది ద్వయోః. ఈ ప్రకృతి ద్వారా ఉత్పన్నమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో సమానం అంట. ద్వయోః సమానతత్వం ఉంటుందంట. మూల ప్రకృతి, అది ప్రకృతి ద్వారా ఉత్పన్నమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అది సమానం అన్నమాట. చూడండి, అది మనం అక్కడే చూద్దాము. సో ఈ ప్రకృతి యొక్క సిద్ధిని చూపించడం కోసము ఈ ప్రమాణం చేత కూడా మన మూల ప్రకృతి ఉంటుంది కారణాన్ని అనుమానించవచ్చు. కాబట్టి సామాన్య గుణ పదార్థాలు ఏవైతే సమాన గుణ పదార్థాలు చూసి మనం దాని ప్రకృతి అనేది గుర్తించవచ్చు. ఇది రెండవ హేతు. నెక్స్ట్ మూడవ హేతు ఏంటి చూడండి. ప్రధాన వ్యపదేశాత్వా, జగత్తుని చూసి బ్రహ్మాండం చూసి కార్యవస్తు చూసి కారణం ఎలా అనుమానించాలో చూపిస్తున్నామట. కొన్ని చెప్పిన సామాన్య గుణం ద్వారా మనం ప్రకృతి సిద్ధింపజేసుకోవచ్చు. ఆంజస్య సిద్ధి, సామాన్య స్పష్టమవుతా అభివ్యక్తమవుతా మనకు ఇది ఒక సిద్ధి కలుగుతుందని చెప్పుకున్నాం. మూడవ హేతు అంటే ప్రధాన వ్యపదేశాత్వ. ప్రధాన వ్యపదేశ ఒక సిద్ధి ఉంది. అర్థే ప్రధానోపదేశాత్మ ఈ అర్థంలో కూడా మనకు తీస్తుందంటే ఏ రకంగా చూడండి. అత ప్రధాన వ్యపదేశాలు ప్రకృతి సిద్ధి భవతి. సరిగా వినిపించలేదండి.
మూల ప్రధానమైన ద్వారా కూడా మనకు యథార్థంగా తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ప్రధాన విపదేశాత్ వా చ అర్థే అంటే అత చ ప్రధాన విపదేశాదపి ప్రకృతి సిద్ధి. ప్రధాన విపదేశం చేత కూడా ప్రకృతి యొక్క సిద్ధి కలుగుతుంది అని చెప్పి మనకు ఈ మూడవ హేతు ప్రదర్శించబడింది. అది మళ్ళీ చూపిస్తారు చూడండి. ఇంకొకటి ప్రధాన సూత్రంలో ప్రధాన విపదేశాలు అంటున్నాం. ఆ ప్రధానం అంటే చెప్తున్నారు చూడండి. ప్రధానమితి ప్రధీయతే అంటే ప్రధ్రీయతే స్టాప్ అయిపోయింది సార్ చాలాసేపటి నుంచి వాయిస్ రావట్లేదు. గురుగారు ఈ రోజు వదిలేయండి, రేపు చెప్తురు కానీ. ఈ రోజు సరిగ్గా వినిపించలేదండి, అన్ని కట్ అయిపోతున్నాయి. లాస్ట్ లో ప్రధాన విపదేశ ఇది ఒకటి అంటే 2 లైన్లు చూసుకోండి. ప్రధాన విపదేశాత్వ అతచ ప్రధాన విపదేశాదపి ప్రకృతి సిద్ధి భవతి. ఏంటి ప్రధానం అంటే ఏమిటి? ప్రధానమితి ప్రధీయతే. ప్రధీయతే అంటే ప్రధ్రీయతే. దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు ప్రారంభ్యతే. ప్రధానం అంటే ఆ ప్రధాన వస్తు కారణ వస్తు ప్రారంభిస్తామట. ప్రారంభ్యతే ఏంటి? వ్యక్తి రూపం. యస్మాత్ తత్ ప్రధానం. ప్రధానం నామ అవ్యపదేశాత్ శాస్త్రేషు తస్మాత్ ప్రకృతి సిద్ధి. ఎందుకంటే ప్రధానం మూల ప్రధానం చేతనే ప్రారంభించబడుతుంది. అంటే వ్యక్త రూపం అంటే మూల ప్రకృతి చేతనే ఈ కార్య జగత్ అంతా కూడా వ్యక్తమైంది, అది స్పష్టమైంది అని చెప్పి మనకు అది ఏ దాని ద్వారా ఈ వ్యక్తి రూపం అంటే స్వరూపం, ఈ జగత్ యొక్క స్వరూపం ఏ దాని ద్వారా ఉత్పన్నమైందో అదేంటి? ఆ మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతికే ప్రధానం అని పేరు పెట్టామట. తత్ ప్రధానం ఇది నామ వ్యపదేశ. దీన్ని ప్రధానం అంటాం. ఏ దాని ద్వారా అయితే కార్య జగత్తు వ్యక్తి రూపంలో స్వరూపంలో కనిపిస్తుందో దాన్ని ప్రధాన నామ వ్యపదేశించడం వల్ల. అదేవిధంగా శాస్త్రంలో కూడా ఇలా చెప్పబడింది అన్నమాట. మూల ప్రధానం చేతనే ఇది ఈ కార్య జగత్తంతో ఉత్పన్నమైంది. కాబట్టి వ్యపదేశ శాస్త్ర ఆ విధంగా శాస్త్రంలో వ్యపదేశించబడింది కాబట్టి తస్మాత్ ప్రకృతి సిద్ధి. శాస్త్రంలో కూడా దీన్ని ప్రధాన పేరుతో చెప్పబడింది కాబట్టి దీని కారణం చేత కూడా తస్మాత్ ప్రకృతి సిద్ధి, ప్రకృతి యొక్క సిద్ధి కలుగుతుంది. తథా కార్యస్య వస్తునో భవతి. ఇది కార్యరూపంలో మనకు అభివ్యక్తం అవుతుంది. ఏ రకంటే ప్రకృష్టం ధానం ఆధానం ఆశ్రయో యస్మిన్ తత్ ప్రధానం. దీనికి ఇంకో రకం చెప్పారు ఇక్కడ. కార్యవస్తున భవతి. కార్యవస్తు ఏదైతే ఉందో అది మనకు ఎలా ఉత్పన్నమవుతుంది? ప్రకృష్టం ధానం ఇక్కడ మహాప్రాణం ఇచ్చాడు. ప్రకృష్టం దానం ఆధానం ఆశ్రయో యస్మిన్ అంటే ఈ కార్యవస్తు అనేది ఏదాని మీద ఆశ్రయించబడిందో ఆధారపడి ఉంటుందో ప్రకృష్టమైనటువంటి దానం ఆధానం ఆశ్రయంగా ఉండు యస్మిన్ తత్ ప్రధానం, దాన్ని ప్రధానం అంటాము. కాబట్టి గుణ యోగాత్ ప్రకృతి సిద్ధి భవతి. కాబట్టి ఇలాంటి మూల ప్రకృతి ద్వారా కార్య జగత్ అంతా ఆధారపడి ఉంది కాబట్టి అది ఎందులో అయితే ఆధారపడి ఉంది యస్మిన్ తత్ ప్రధానం, ఎందులో అయితే ఏ కారణంలో ఆధారపడి ఉందో దాన్ని ఆ కారణ సిద్ధి కూడా మనకు ఈ కార్యవస్తువుకు మూలభూతమైన ప్రధానం పేరుతో శాస్త్రం చెప్పబడింది. దాని ద్వారా ఈ కార్యవస్తువు మనకు ఉత్పన్నమవుతుంది. కాబట్టి తత్ ప్రధానమితి గుణయోగాత్ ప్రకృతి సిద్ధి భవతి. గుణయోగం చేత ఈ ప్రకృతి యొక్క సిద్ధి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ మనకు ఈ 3 కారణముల ద్వారా ప్రకృతి యొక్క సిద్ధి కలుగుతుంది చెప్పి చెప్పారన్నమాట. ముందుగా కార్యవస్తు యొక్క స్వరూపం ఏంటో చెప్పిన తర్వాత ఆ కార్యస్వరూపమైనటువంటి జగత్తును చూసి దాని యొక్క కారణం ఎలా అనుమానించాలి అంటే ఆంజస్య తత్ సిద్ధి అంటే స్వాభావికంగా అది దాని యొక్క సిద్ధి కలుగుతుంది. 2 సామాన్య గుణం చేత కూడా ఈ ప్రకృతి యొక్క సిద్ధి కలుగుతుంది. ఇంకా ప్రధాన విపదేశం చేత, ప్రధాన విపదేశం అంటే ఏ ప్రధానం చేత అయితే వస్తువు ఉత్పన్నమవుతుందో అంటే ఏ కారణం చేత ఈ కార్య జగత్ ఉత్పన్నమైందో
ఆ కారణాన్నే ప్రధానం అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఈ ప్రధాన శబ్దం యొక్క విపదేశం ద్వారా కూడా మనకు స్పష్టమవుతుంది మూల ప్రకృతి యొక్క సిద్ధి కలుగుతుందని చెప్పి, మనకు ఇలాంటి గుణ సంయోగం చేత ఈ మూల ప్రకృతి యొక్క అస్తిత్వం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది అని చెప్పి ఇక్కడ 125 శ్లోకంలో మనము చెప్పుకున్నామండి. అస్తు. ఇప్పుడు అందరికి వినిపిస్తుంది అనుకుంటాను. ఒకవేళ మీకు ఇందులో చెప్పిన దాంట్లో సందేహం చెప్పండి. నెక్స్ట్ శుద్ధం రేపు చెప్పుకుందాం. అస్తు. ఇప్పుడు వినిపిస్తుంది కదండి? ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు వినిపిస్తుందండి. ఇప్పుడు బాగానే వినిపిస్తుంది. స్పష్టత కావాలి సార్, కొద్దిగా కట్టిపోయి అర్థం కాదు. ఓ, ఇప్పుడు చెప్పండి ఎప్పటివరకు వినిపిస్తుందో. ఒకవేళ కట్ అయితేనే మనం వదిలేద్దాం. సారీ, ఎందుకు మళ్ళా నెట్వర్క్. అంటే క్రమ విశేషాన్ని చూసి మనం ఎలాగైతే మనం కార్యకారణం ఉంది అనుకుంటామో, ఎలాగైతే గుణం కార్యం యొక్క విశిష్ట గుణాలు కూడా కార్య వస్తువులో గుణాలు, కారణ వస్తువులో గుణాలు రెండు సమానంగా కొన్ని ఇంట్లో ఉంటాయని. మరి మూడోది ఏంటి మహోదయ, నాకు అర్థం కాదు. 3 హేతువులు చెప్పుకున్నాం కదా, 3 కారణాలు. మూడవది చేసుకొని 3 కారణాలు చెప్పాం. స్వాభావికంగా మనకు స్పష్టమవుతుంది. కూడా మనకు స్పష్టంగా మూడవది ప్రపంచాలు. శాస్త్రంలో ప్రధానం చెప్పేది పెట్టారు. ప్రధానం చెప్పేది అంతా కార్యమైంది. వస్తువు అంత కాదు. బ్రేక్ అవుతుంది మహోదయ, మళ్ళా బ్రేక్ అవుతుంది. సరిగ్గా రావట్లేదు. బాగా ఇంట్రెస్ట్ గా ఉంది బ్రేక్. దీని ద్వారా కూడా ఈ 3 హేతుల ద్వారా మనకు స్పష్టమవుతుందని చెప్పి చెప్పారండి. ఓకే, దీనికి కావాలంటే మళ్ళీ రేపు ఒకసారి చూద్దాము, ఒకసారి గమనించండి. ఓకేనా? ఇది మధ్య డిస్టర్బెన్స్ బాగా ఈరోజు ఎందుకో మరి. రేపు ఒకసారి మహోదయ, రేపు ఒకసారి మీకు సంక్షేపంగా చెప్తాను. ఇంకోటి, రేపటి నుంచి మీకు దీని అర్థం కూడా రాయిస్తాను. మీకు స్పష్టత ఉంటుంది. అర్థం కూడా రాసుకోండి, సరిపోతుంది. మన పాట ఇదే వ్యాసం అయిపోయిన తర్వాత దాని యొక్క అర్థం రాయించాను అనుకోండి, ఇంకా మీకు సింపుల్ గా ఉంటుంది. అలా చేద్దామండి. అట్లాగేనండి. ఓకే, అస్తు. సందేహాలంటే మళ్ళీ రేపు చూద్దామండి. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. సర్వేభ్యో నమః. పునర్మిలామः. నమస్తే మహోదయ.